నమస్తే. వెల్కమ్ టు డైవ్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఢిల్లీలో విద్యార్థులు కదం తొక్కారు. నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలైనటువంటి వారి డిమాండ్ ప్రధాని మోదీ రాజీనామా చేయాలి అనేంత వరకు చేరింది. అయితే ఈ పేపర్ లీకేజ్ నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తాము, దేశ యువత భవిష్యత్తే మా ధ్యేయం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ కూడా నిరసనకారులు వినే పొజిషన్ లో లేరు. మేము ఏ మంత్రుల నివాసాలకు రాము, జంతర్ మంతర్కు వద్దకు వచ్చి మీరు చర్చలు జరపండి అనేటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే కాకుండా విద్యార్థుల ఉద్యమం దారి తప్పిందా, లేకపోతే వాళ్ళు ఆరోపిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రైవేట్ గుండాలు ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టు ద డిబేట్. సార్, ఈ 2-3 రోజులు బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. జంతర్ మంతర్ లో విద్యార్థుల పైన పోలీసుల లాఠీ మాత్రమే కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల లాఠీ కూడా విరిగింది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ఆర్ఎస్ఎస్ గూండాలు అంటున్నారు. అక్కడ మొదలైనటువంటి ఆ నిరసన క్రమంగా హైదరాబాద్ కి తాకింది, మిగతా రాష్ట్రాలకు కూడా తాకుతోంది. సార్, ఓవరాల్ గా దీనిపైన కామెంట్ చేయబోయే ముందు మీ విశ్లేషణ ఏంటి సార్, మీ కామెంట్ ఏంటి సార్? విజయ్, 2 రకాలుగా మనం దీన్ని చూడాలి. ఒకటి, ఈ నీట్ పరీక్షలో ప్రశ్న పత్రం లీక్ అవడం వల్ల వచ్చిన పరిస్థితి, దానివల్ల పర్యవసానాలు, దానిలో రాజకీయము, డిమాండ్లు, ఉద్యమము, ఆందోళనకారులు, దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో చెప్పండి. కానీ నా దృష్టిలో అది చిన్న సమస్య. మౌలికమైన సమస్య ఈ దేశంలో ఒక తీవ్రమైన సంక్షోభానికి ఈ ప్రస్తుతం ఉన్న ఈ నిరసన, ఈ ఉద్యమం అర్థం పడుతుంది. దాన్ని పట్టించుకోకుండా ఇదేదో తాత్కాలికంగా రాజకీయంగా ఎట్లాగట్లా మేనేజ్ చేద్దాము, అట్లాగే ఒక వారం పోయిన తర్వాత, పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత, మీడియా పట్టించుకోవడం మానేసిన తర్వాత, అలసిపోయిన తర్వాత సర్దుకుంటుందని చెప్పి అనుకున్నట్టయితే చాలా పొరపాటు అవుతుంది. ఈ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేని పరిస్థితి మన దేశంలో కొన్ని విషయాల్లో ఉన్నది. ఏ పెద్ద దేశానికి కూడా ఈ పరిస్థితి లేదు. 85% మంది ఈ దేశంలో అసంఘటిత రంగంలో నెల జీతం, ఉద్యోగ భద్రత లేకుండా రెక్కాడితే కానీ డొక్కాడకుండా ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, అన్నదాకా ఏ దేశంలో ఈ పరిస్థితి లేదు. మనం ఇప్పటిదాకా గత 75 ఏళ్ల నమూనా ఎంత ప్రయత్నం చేసినా కూడా సంఘటిత రంగంలో కాస్త ఉద్యోగ భద్రత కల్పించి మాకు జీవితం బాగుంటుందో కొన్నేళ్లు కష్టపడితే అనే విశ్వాసాన్ని అత్యధికులు కల్పించలేకపోతున్నారు. ఇప్పుడు ఈవేళ మీరు చూసినట్టయితే ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి. స్కూల్ పూర్తి చేసిన వాళ్ళు, కాలేజీల్లోకి వెళ్ళాలని సిద్ధపడేవాళ్ళు, లేదా కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు, సర్టిఫికేట్లు, డిగ్రీలు వస్తున్నాయి, కానీ ఉపాధి కనిపించట్లా. అంచేత తాత్కాలికంగా ఏం చేస్తారని వాళ్ళు చూసుకుంటారు. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. ప్రజలను సమీకరించేటువంటి హక్కు సమీకరించే వరకు ఉన్నది. ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, దీన్ని ఎదుర్కొని సమర్థంగా అందరినీ తృప్తిపరిచే బాధ్యత ఉంది. కానీ ఈ మౌలికమైన విషయాన్ని కనుక మనం పట్టించుకోకపోతే ఈ 85% అసంఘటిత రంగం వాళ్ళకి అవకాశాలు ఎట్లా ఇవ్వాలి? ఆర్థిక ప్రగతి వస్తున్నది, కానీ ఆర్థిక ప్రగతి ఉన్నా కూడా అందరి జీవితాలని కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఆర్థిక ప్రగతి కనిపించడం లేదు. కాబట్టి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వచ్చేట్టుగా ఏం చేయాలి? నైపుణ్యాన్ని ఎట్లా ఇవ్వాలి? ఉదాహరణకి మీకు 15 లక్షల మంది ఇంజనీరింగ్లో అడ్మిట్ అయితే మనకి కేవలం 13 లక్షల మంది మాత్రమే ఐటీఐలకు వెళుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇది ఉండదు. ఇంజనీరింగ్, సోకాల్డ్ ఇంజనీరింగ్ 15 లక్షల మంది, 14 లక్షల మంది. అది సోకాల్డ్ ఇంజనీరింగ్ అంతే. 80% మందికి ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యే తప్ప ఎందుకు పాప వాళ్ళకి నైపుణ్యం లేకుండా తయారు చేశారు. ఆ పిల్లలు తప్పు కాదు. 13-14 లక్షల మంది ఐటీఐలకు వెళ్ళేది, 3-4 లక్షల మంది ఏడాదికి పాలిటెక్నిక్కి వెళ్ళేది. వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మందికి అక్కడ స్కిల్స్ రావటల్లా. మరి మీకు స్కిల్ లేకపోతే ఉపాధి ఎట్లా వస్తుంది? కాబట్టి స్కిల్ని ఎట్లా పెంచాలి? ఉపాధికి పనికొచ్చేట్టుగా తయారు చేసి భరోసా ఎట్లా కల్పించాలి? 2, ఉద్యోగాలను ఎట్లా కల్పించాలంటే పెట్టుబడులు చిన్న పరిశ్రమలు పెట్టుబడులు కావాలి. ఈ 1000 కోట్ల పెట్టుబడి పెడితే అక్కడ పెద్దగా ఉపాధి ఉండదు. అది అవసరం, అది రాయండి. కానీ ఉపాధి కావాలంటే చిన్న పరిశ్రమలు, చిన్న పట్టణాల్లో రావాలి. దానికి మనం అన్ని చోట్ల అడుగడుగున అవరోధాలే. ఒక 1000 కోట్ల పారిశ్రామికవేత్త వస్తే ఒక ముఖ్యమంత్రి గారిని కలిస్తే తివాచి పరుస్తున్నాం.
ఒక 5-10 కోట్లతో మన యువత ఏదైనా ఫ్యాక్టరీ పెడదాము, 10 మందికి ఉపాధి ఇద్దామంటే వాడిని చావగొట్టేస్తున్నాం. అడుగొట్టిన అవాంతరాలు. కాబట్టి ఆర్థిక నమూనాలో ఈ అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంలోకి తీసుకొచ్చి ఉపాధి కల్పన పెంచే రీతిలో పెట్టుబడులు పెంచడం, చిన్న పట్టణాలు పెంచడం ఎట్లాగా, నైపుణ్యం ఎట్లాగా అన్న మౌలికమైన విషయం మీద పార్టీలందరూ కూడా కలిసి పనిచేయకపోతే ప్రధానంగా ఇది రాష్ట్రాల సమస్య. మన దేశంలో రాష్ట్రాలు విఫలమైపోయినాయి పరీక్షలకు నిర్వహణలో కూడా. కాబట్టి జాతీయ స్థాయిలో పెట్టాం. జాతీయ స్థాయిలో పెట్టగానే స్టేక్స్ ఎక్కువైపోయినాయి పరీక్షలకి. కాబట్టి మరి ఎక్కడో చోట లంచాల వలనో ఆతృత వలనో లీకేజ్ అవుతుంది. అక్కడి నుంచి ఉద్యమాలు. కాబట్టి ఎక్కడ జరగాల్సిన అక్కడ జరగకుండా ప్రతి ఢిల్లీకి బదిలీ చేసేసరికి వచ్చిన సమస్యలు. నేను అంచేత కోరేది ఏంటంటే, తాత్కాలికంగా ఏమిటన్నది రాజకీయంగా రోజు సరదాగా ఉంటుంది, పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి. కానీ దీర్ఘకాలంలో మనం సమస్య పరిష్కారాన్ని చేయకపోతే ఇది లోపల ఉన్న క్యాన్సర్కి బయట ఒక పుండు కనిపిస్తుంది. పుండికి మలం పోస్తున్నాం, పుండికి బ్యాండేడ్ వేస్తున్నాం, లోపల క్యాన్సర్ని మర్చిపోతున్నాం. సార్, 12 ఏళ్లలో దాదాపు 156 సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. సిబిఎస్ఈ పై పరీక్షలపై కూడా అజమాయిషీ లేకుండా పోతుంది, నిర్వహణ లేకుండా పోతుంది. అసలు ఏంటి ఇంత దారి తప్పింది? ఇంత బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్ లో చర్చించేటువంటి సమయం మీకు లేదా అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వటం మాత్రమే కాకుండా విద్యార్థి నేతలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని బాధ్యతారాహిత్యం అనుకోవాలా ఎట్లా సార్? 152 సార్లు లీక్ అన్నది అయి ఉండొచ్చు. నేను అంకెలు చెప్పలేను, బహుశా వారి దగ్గర గణాంకాలు ఉంటాయి. కానీ మీరు గమనిస్తే విద్య ప్రధానంగా రాష్ట్రాల అంశం. పరీక్షలు జరిపేది ఇప్పుడు 10th క్లాస్ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, లేకపోతే ఇప్పుడు నీట్ వచ్చేదాకా ఎంసెట్, లేకపోతే ఇప్పుడు ఈసెట్ కాబోలు ఇంజనీరింగ్ అడ్మిషను, ఇలాంటివి అడపదడప లీక్ అవుతున్నమాట వాస్తవం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత 7-8 ఏళ్లుగా ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి కంప్యూటరైజ్ చేశారు టెస్ట్ని. బాగా మంచి ప్రమాణంతో జరుగుతాం, వారిని అభినందించాలి, 2 రాష్ట్రాలను కూడా అభినందించాలి. కానీ అలాంటి పద్ధతులు లేని చోట్ల ఈ లీకేజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కాలేజీల్లో విద్యకి అసలు విలువ లేకుండా పోయిందో, ఏమీ తెలియకుండా 100కి 100 మార్కులు వస్తున్నాయో, ప్రవేశ పరీక్షలు అనివార్యమైనాయి. మనం చూడంటే సీక్వెన్స్ చూడండి ఏమవుతుందో. డిగ్రీ వస్తుంది, లేకపోతే మీకు సర్టిఫికెట్ వస్తుంది, కానీ మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి, ర్యాంకులు వస్తాయి, కానీ పరిజ్ఞానం లేదు. ఇది వాస్తవం. అది లేకపోయేసరికి ఏమైంది, ఉన్నత విద్యకు వెళ్ళాలన్నా లేకపోతే ఉద్యోగాలు కావాలన్నా కూడా ఏదో ఒక పోటీ పరీక్ష అనేది అనివార్యమైపోయింది. ఇంకో రకంగా నమ్మడం లేదు. కాబట్టి ఈ పోటీ పరీక్షలు ఉన్నత విద్యకి ముఖ్యం. ఇప్పుడు ఉన్నత విద్య మాట్లాడుతున్నాం, వాటిలో రాష్ట్రాల్లో చాలా చోట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలే లీక్ అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం లీక్ అవ్వటము, లేకపోతే దారుణమైనటువంటి కీ ఇవ్వటము. ఒకసారి పరీక్షలో నేను 50-55 ప్రశ్నలు, 100-150 ప్రశ్నల్లో 55 ప్రశ్నల సమాధానాలు తప్పు, వాడు ఇచ్చిన సమాధానాలు తప్పు, కీ తప్పు. అంత దారుణంగా, అసమర్థంగా, అవినీతితో రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేసాం, రాష్ట్రాలు లాభం లేదు, జాతీయ స్థాయిలో పెట్టేద్దామని. జాతీయ స్థాయి సరికి ఏమవుతుంది, ఒక్కసారి దేశం మొత్తం మెడిసిన్కి బోర్డంతా గిరాకీ ఉన్నది. ఏ కారణం ఉన్నా కానీ డిమాండ్ ఉన్నది. 136,000 మంది మనం సెలెక్ట్ చేస్తున్నాం. అందరికీ అది కావాలని కోరుకుంటుంది. దేశమంతా ఒక్కసారిగా పోటీకి వెళ్తారు. ఎప్పుడైతే పోటీ ఎక్కువ ఉన్నదో, మా పిల్లలు చేయాలని చెప్పిన తపన ఉన్నదో, మన దేశం ఉన్న పరిస్థితులు ఏమవుతుంది, కొన్ని చోట్ల అవినీతి ఉంటుంది, అసమర్థత ఉంటుంది, లీకేజ్ జరుగుతుంది. కాబట్టి వీరున్నంత మేరకు డీసెంట్రలైజ్ చేయాలి. ఈ పరీక్షలకు అంత ప్రాధాన్యత లేకుండా చేయాలి. లేకపోతే మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ ఉద్యోగాలకో లేకపోతే ఈ ఉన్నత విద్యలో స్థానాలకో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఈ గందరగోళం తప్పదు. రెండోది ఏమవుతుంది, 136,000 మంది వెళుతున్నా కూడా మెడిసిన్కి కేవలం 15,000 సీట్లు మాత్రమే కాస్త మంచి కాలేజీలు, కాస్త పనికొచ్చే విద్యను పరిస్థితుంది. మెడిసిన్ కూడా ఉన్నంతలో ఎంబీబీఎస్ అన్నట్టుకంటే మంచి విద్య, కానీ అక్కడ కూడా ఊరికే తీరు చదువుకుని పేషెంట్ చూడడం కూడా చేత కాకుండా డిగ్రీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల ఆశ, పిల్లల ఆశ ఏమిటి, కాస్త మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీకి వెళ్తాను. ఇంజనీరింగ్ ఉదాహరణకి 15 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు, కానీ పోటీ అంతా ఎక్కడుంది, ఆ టాప్ ర్యాంకుల్లో ఉంది. కనీసం ఐఐటీలకి, ఎన్ఐటీలకి, కొన్ని మంచి కాలేజీలకు వెళ్తే కాస్త బాగుంటుందేమో అని చెప్పేస్తారు. ఎప్పుడైతే అంత బలమైన పోటీ, సీట్లున్నా కూడా అంత పోటీ ఎందుకు ఎప్పుడైతే ఉన్నదో, మీకు సహజంగానే మ్యాథ్ ప్రాక్టీస్ జరుగుతాయి. ఇంజనీరింగ్లో కొన్ని 1 లక్ష 2 లక్షల సీట్లు అసలు పూర్తిగా భర్తీ కావట్లేదు, ఎందుకంటే పేరుగా నామావతన కాలేజీలు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు దిగజారి, విద్యలో అసెస్మెంట్ నాశనం అయిపోయి, అందరికీ మార్కులు, ర్యాంకులు పిచ్చి పిచ్చిగా ఇచ్చేసరికి ఈ పోటీ పరీక్షలు అనివార్యమైనాయి.
పోటీ పరీక్షల మీద ఒత్తిడి వచ్చింది, పిల్లల మీద బోడంత ఒత్తిడి వచ్చింది. అది లైఫ్ ఆర్ డెత్ అనుకుంటున్నారు. మరి మా పిల్లలు సెలెక్ట్ కావాలి కాబట్టి రకరకాల విన్యాసాలకు పాల్పడి దీనికి దుర్మార్గాలకు పాల్పడే పద్ధతి పెరిగిపోతున్నది. వ్యవస్థ అంతా ఒత్తిడికి గురవుతున్నది. కాబట్టి మూలంలోకి వెళ్ళాలి. ఓకే. అత్యధికంగా ఈ 152లో మీరు గమనించండి, అత్యధికంగా 130, 140, 150 రాష్ట్రాల్లో పరీక్షల్లో జరిగేది. ఉమ్, మన ఫెడరల్ వ్యవస్థ మనం రాష్ట్రాల్లో అధ్వానం ఉంది, జాతీయ స్థాయిలో పెట్టాం. కానీ జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏం పొరపాటు చేసింది? ఆ సమస్య రాగానే దీని తీవ్రతను అర్థం చేసుకుని రాజకీయంగా కూడా స్పందించాల్సింది. వీళ్ళేమిటి పరిపాలన పరంగా చేయాల్సింది చేస్తున్నాము, ఒక నిర్వహణ పరంగా మేనేజీరియల్గా చేస్తున్నాము కదా అనుకున్నారు. కానీ ఇది ఒక బాగా ఉడుకుతున్నటువంటి సమస్య, యువతని మధ్యతరగతిని వేధిస్తున్న సమస్య. కాబట్టి రాజకీయంగా ఆ స్పందన కనిపించాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఒక్క మాట ఎందుకు అన్నది ప్రధానమంత్రి గారు ఇప్పటిదాకా? దట్స్ మై క్వశ్చన్ టు సార్. ఇప్పుడు విద్యార్థులు మొత్తం రోడ్డెక్కి గర్జించి లాఠీ చార్జ్ జరిగి ఇంత స్థాయిలో ఒక రక్కస్ క్రియేట్ అయిన తర్వాత కానీ ప్రధాని మోదీ ఈ 2 రోజుల బట్టి స్పందించలేదు. ఈ స్పందన ఏదో ముందే ఉండుంటే ఇంత ఉద్యమం దాల్చేది కాదు కదా అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. మీరు ఒప్పుకుంటారా సార్? మీరు చెప్పింది 100% నిజం. గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, మేము పరీక్షల ఫీజు రద్దు చేసాం, మరి మేము మళ్ళీ పరీక్షలు పెట్టాం, సమర్థంగా పెట్టాం, ఎంపిక పూర్తయిపోయింది, జరిగిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, కొంతమంది అరెస్టులు చేసాం, కొంతమంది పదవులను తొలగించాం, ఎన్టీఏ అధిపతిని తొలగించాం, మరి వచ్చే సంవత్సరం నుంచి పరీక్షల పద్ధతిని మారుస్తున్నాం, ఇది కదా మేము చేయాల్సింది, బాగా స్పందించాం అనుకుంటున్నారు. అది పరిపాలనాపరమైన స్పందన. కానీ రాజకీయమైన స్పందన అది కనిపించాల. ప్రభుత్వం దృష్టిలో చూస్తే మనకి మళ్ళీ కేంద్రీకరణ వచ్చే సమస్య. ప్రభుత్వం ఇప్పుడు గత 3 నెలలు 4 నెలల పరిస్థితి ఏమిటి? మీకు ఆ స్ట్రైట్ హార్మోస్ స్ట్రైట్లో నుంచి రవాణా ఆగిపోయేసరికి ఇంధనం ధరలు పెరిగిపోయాయి, ఇంధన భద్రత లేకుండా పోయాయి. ఉన్నంతలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రీతిలో ఇక్కడ మరీ ధరలు పెరగకుండా, ఇంధనానికో లేకపోతే ఎరువులకో కొరత లేకుండా, వంట గ్యాస్ కొరత లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేశారు. దానిలో పూర్తిగా తలమలుకలమన్నారు. అట్లాగే ఇప్పుడు రాజకీయంగా మహిళల రిజర్వేషన్ కోసం చెప్పినో డీలిమిటేషను, దక్షిణాది రాష్ట్రాలకి మరి మాకు సీట్లు లేకపోతే భయాందోళన పోగొట్టడం కోసం రాజ్యాంగ సవరణ, దానికోసం రాజకీయ కసరత్తులో ఉన్నారు. దీనిలో ఉన్న వాళ్ళకి చాలా చిన్న సమస్యగా అనిపించింది. వీధుల్లో యువత పడ్డట్టయితే, యువత ఆర్తి వెనకాల బలమైన కారణాలు ఉన్నట్టయితే దాన్ని పట్టించుకోవాలనుకోవాలి. కాబట్టి రాజకీయంగా ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తప్పిదం జరిగింది. సార్, అమెరికాలో ట్రంప్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే, నిరసన ప్రదర్శిస్తే వైట్ హౌస్ వద్ద 2000 మంది ప్రదర్శనకు దిగినా కూడా ఒక్క లాఠీ లేగలేదు, ఒక బుల్లెట్ పేరలేదు. కానీ నీట్ పేపర్ లీకేజ్ నిందితుల్ని శిక్షించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో విద్యార్థులు ఉద్యమిస్తే మాత్రం ఇక్కడ కుక్కని కొట్టినట్లు కొట్టారు. ఏమైపోతోంది, ఎటుపోతోంది దేశం అనేటువంటిది నిరసనకారులు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రజాస్వామికవాదుల ఆరోపణ. మీ కామెంట్స్? అంటే ఇప్పుడు దీనిలో 2 కోణాలు ఉన్నాయి. అమెరికాలో ఉదాహరణకి మేము వైట్ హౌస్లోకి చొరబడతామని చెప్పిన ఎవరో ముందుకు రారు. ఒకే ఒక్కసారి జరిగింది జనవరి 6న 2021లో. అయితే ట్రంప్ ఓడిపోయినా కూడా గెలిచాడని చెప్పిన బుకాయించి అది ప్రపంచం మొత్తం నిర్ఘాంతపరిచింది. వ్యవస్థ మొత్తం అతలకొతలమైంది. మన దేశంలో ఏమిటి, చల్లో పార్లమెంట్, మేము వచ్చేస్తాం, 1000 మంది పార్లమెంటు దూకులు వచ్చేస్తాం, లేకపోతే ప్రధానమంత్రి ఇంటికి వచ్చేస్తాం, లేకపోతే మంత్రుల నివాసగాలు ముట్టడిస్తాం, లేకపోతే ముఖ్యమంత్రి నివాసం ముట్టిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం. మన సంప్రదాయం ఈ ఉద్యమాలు నిరసనలో ఏమిటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున ఒక మాట చెప్పారు. మనకి స్వపరిపాలన వచ్చాక, మనందరికీ స్వేచ్ఛలు వచ్చాక మన నిరసన పద్ధతులు మారాలి. వలస కాలంలో, పరాయి పాలనలో మనకి హక్కులు లేనప్పుడు, ఓటు హక్కు లేనప్పుడు, రాజ్యాంగ హక్కులు లేనప్పుడు అప్పుడు పద్ధతులు కొన్ని పాటించాం. ఉదాహరణకి క్విట్ ఇండియా ఉద్యమంలో 10,000 మంది చనిపోయారు. రైలు పట్టాలు పీకేశారు, రైల్వే స్టేషన్లు తగలబెట్టారు, ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే కదా, తగలబెట్టేశారు. ఆ రోజుల్లో ఆ పద్ధతి చెల్లింది. ఆయన చెప్పింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఖచ్చితంగా ఉన్నది, కానీ ఇతరులకు ఆటంకం కలగకుండా, వ్యవస్థని దెబ్బతీయకుండా, అరాచకత్వం రాకుండా చేయాలని చెప్పని. మరి ప్రోబిటరీ ఆర్డర్స్ పెట్టి పార్లమెంట్ సెషన్లో ఉండగా 1000 మంది అక్కడ కథం తొక్కితే పార్లమెంట్లోకి వెళ్తే పార్లమెంట్ సహిస్తుందా? మళ్ళీ మనమే తిడతాం కదా, ఏమాత్రం పార్లమెంట్ని కాపాడలేకపోయినారు ప్రభుత్వం ఎందుకని చెప్పని. అలాగే నిరసనకారుల్లో చాలామంది అమాయకులు, ఏదో మీడియాను చూసో మరొకటి చూసో ఉత్సాహం కొద్ది వచ్చిన వాళ్ళు. కానీ కొందరు ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం ఉంటే కొందరు దొండగలు ఉంటారు, కొందరు ఏదో హడావుడి చేయాలని ఉంటారు.
రాజకీయ దురుద్దేశం కావచ్చు, లేకపోతే గుండాగిరి కావచ్చు, మరొకటి కావచ్చు. మరి వాడు రాళ్ళు వేసి కొంతమంది పోలీసులు దెబ్బ తగిలితే పోలీసు చేతిలో లాఠీలు ఉన్నాయి. వాడు శాంతిభద్రతలు కాబట్టి బాధ్యత ఉన్నది, చట్టబద్ధంగా వారి బాధ్యత ఉంది, అధికారం ఉన్నది. అంచేత అసలు ప్రజాస్వామ్యంలో ఈ స్థాయి దాకా రావడం ఒక పొరపాటు. అందుకే ఇంత దాకా రాకుండా ప్రధానమంత్రి గారు, మంత్రులు ముందుగానే మరింత గట్టిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ వేదన అర్థం చేసి స్పందిస్తే బాగుండేది. సార్ కాక్రోచ్ ఒక్కసారి జనతా జనం గుమికూడిన తర్వాత ఉమ్. అందులో దేశ రాజధానిలో పార్లమెంట్ సెషన్లో ఉండగా అప్పుడు కొన్ని సందర్భాల్లో పరిస్థితి అదుపు తప్పుతుంది. మరి అరికట్టడం కోసం చెప్పని, అదుపు చేయడం కోసం చెప్పని హింస ప్రయోగం అనివార్యమవుతుంది. సార్ ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను సార్, బికాజ్ ఎందుకంటే ద వ్యాలిడ్ పాయింట్ మీరు రేజ్ చేశారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి కొన్నిసార్లు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అనేటువంటిది రాష్ట్రాల వాదన. రాష్ట్రాలు తమ ప్రయోజనాలను వదిలేసి రాజకీయాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మరొక వాదన. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అన్ని రకాలుగా అభివృద్ధి పరవళ్లు తొక్కాలంటే, ప్రజా సంక్షేమం పెద్ద ఎత్తున ఉండాలంటే మీ సలహా, సూచన? ఈవేళ 3 చాలా పెద్ద అంశాలు మన ముందున్నాయి, లక్ష్యాలు. ఒకటి, 85% అసంఘటిత రంగంలో ఉన్నారు, రెక్కాడితేగా డొక్కాడని వాళ్ళు. రేపు పొద్దున బతుకట్లా ఉందన్న భయంతో బతుకుతున్న వాళ్ళు. వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్పంటే ఉత్తుత్తి విద్య, సర్టిఫికేట్లు, డిగ్రీలు, కాగితాలు, మోసాలు కాకుండా మంచి ప్రమాణాల విద్య, నిజంగా పనికొచ్చే విద్య, నైపుణ్యం. నైపుణ్యం అసలు విద్య లేకపోయినా పర్లేదు, సోకాళ్ళు విద్య లేకపోయినా పర్లేదు, డిగ్రీ లేకపోయినా పర్లేదు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కూడా డిగ్రీలు చూడట్లేదు, అసలు సామర్థ్యాన్ని చూస్తున్నారు, స్కిల్ చూస్తున్నారు. ప్రపంచం మారిపోయింది, పూర్వకాలం డిగ్రీల కాలం. కాబట్టి ఆ స్కిల్ పెరగటం, చిన్న పట్టణాలు రావడం. ఎందుకంటే ఈ దేశం గ్రామాల్లో ఉన్నది, మర్చిపోవద్దు. ఢిల్లీలో లేదు, హైదరాబాద్లో లేదు, చెన్నైలో లేదు. ఢిల్లీ, హైదరాబాద్లో అంటే ప్రతికూల ప్రచారం రావచ్చు, కానీ జనం ఉన్నది, కష్టం ఉన్నది, నష్టం ఉన్నది గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో. చిన్న పట్టణాల అభివృద్ధి, చిన్న చిన్న పరిశ్రమలకి, పెద్ద పరిశ్రమలకి ఎట్లాగో సంటాలు పడుతున్నారు. చిన్న పరిశ్రమలకి పెట్టుబడికి విఘాతం లేకుండా భూమి కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు, వాళ్ళకి పరపతి కావచ్చు, మరి ఇంధనం ఖర్చు కావచ్చు, విద్యుత్ ఖర్చు కావచ్చు, అవన్నీ కూడా సులభమయ్యేట్టుగా ఏర్పాటు చేయడం. ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలి. ఇది మొట్టమొదటి దేశంలో జరగాలి. ఇది ఒక్కరోజు అయ్యేది కాదు. ఇది 15-20 ఏళ్ల పాటు చేస్తే ఈ దేశంలో ఉన్న జటిలమైన సమస్యకు ఒక మార్గం వస్తుంది. రెండోది ఇంధనం. పశ్చిమాసియా చూసాం మనం, అతలకొతల మీద ప్రపంచం అంతా. మనం కూడా ఇబ్బందులకు గురైనా. నిజానికి మన ప్రభుత్వం ఉన్నంతలో సమర్థంగా, ఒడుపుగా వ్యవహరించి మనకి ఇబ్బందులు తక్కువ ఉన్నట్టు చేసింది. కానీ ఇప్పుడు ఎర్ర సముద్రంలో కూడా అడ్డుకుంటున్నారు హౌతీస్. బాబెల్ మండాస్ అని చెప్పినటువంటి స్టేట్ కూడా అటు మీకు హార్మోస్ స్ట్రైట్లోనే అడ్డుకొని బాబెల్ మండాస్లో అడ్డుకుంటే అతలకుతలం అయిపోతాం. కాబట్టి వచ్చే 10 ఏళ్లలో భారతదేశంలో మీకు పెట్రోలు, డీజిల్, ఆయిల్ దిగుమతి అవసరం లేని పరిస్థితి కల్పించాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ని పూర్తిగా తీసుకొచ్చేసి మీకు పెట్రోల్, డీజిల్ వెహికల్స్ భవిష్యత్తు అవసరం లేకుండా 10 ఏళ్ల తర్వాత చేసి దాని తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం ఒక పక్కన, వ్యవసాయం నుంచి ఎనర్జీ క్రాప్స్ తీసుకొచ్చి దాని నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చి పారిశ్రామికీకరణ పెంచడం ఒక పక్కన, ఇంధనం దిగుమతి అవసరం లేకుండా చేయడం ఈ దేశానికి జీవన్మరణ సమస్య. ఇది 3, ఇంక్లూజివ్ డెవలప్మెంట్. 7% అభివృద్ధి సాధిస్తున్న 6.57 బాగానే ఉంది, కానీ చాలదు. 8-9 వెళ్ళాలంటే మౌలికమైనటువంటి మార్పులు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పంటాం, ఆ రిఫార్మ్స్ తీసుకురావాలి. అవి తీసుకొచ్చి 8-9% తీసుకెళ్ళాలి. ఈ మూటికి విద్యార్థుల భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి, ఉపాధి కల్పనకి అవినాభావ సంబంధం ఉన్నది. మనం ఏం చేస్తున్నాం? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరు, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వేరు, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వేరు, ఎకనామిక్ గ్రోత్ కోసం డిపార్ట్మెంట్ వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఈ మొత్తం ఒకటే. మనం సౌలభ్యం కోసం వేరువేరుగా పెట్టుకున్నాం. అలాగే రాష్ట్రం వేరు, జాతీయ స్థాయి వేరు, ఈ మొత్తం ఒకటే. అత్యధికంగా ఇవాళ దేశంలో పరిపాలనా సంక్షోభం అన్నది రాష్ట్రాలలో. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా జాతీయ స్థాయిలో ఒక బ్యాలెన్స్ వచ్చేసింది. ఏం చేయాలని చెప్పి 1991 తర్వాత మౌలిక సదుపాయాల కల్పన, ద్రవ్య విధానము, మానిటరీ పాలసీ, అలాగే మరి ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పెట్టుబడుల కోసం ప్రోత్సాహము, విదేశంలో సరైన దౌత్యనీతి, ఈ దేశానికి సరైనటువంటి రక్షణ ఉన్నట్టుగా నేషనల్ సెక్యూరిటీ, ఒక స్పష్టత వచ్చింది. కొన్ని మార్పులు చేర్పుల్లో కూడా మొత్తం మీద దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రాల్లో పరిపాలన ఉన్నంత రాష్ట్రాల్లో ప్రజలకి చేరువుగా ఉండేది, ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసేది అంతా కూడా రాష్ట్రాల్లో. ఏ రాష్ట్రాలు ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయో
ఆర్థిక క్రమశిక్షణ పాటించి కాస్త ఉన్నంత అవకాశాలను పెంచి పెట్టుబడిని ప్రోత్సహించి కొంతైనా అవినీతిని తగ్గిస్తున్నాయో అక్కడ వేగంగా ప్రగతి జరుగుతోంది, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది. ఏ రాష్ట్రాలు రేపన్నది లేనట్టుగా డబ్బుల సంపాదనలో, వ్యక్తుల సంపాదనలో, ఎలక్షన్లో డబ్బుల ఖర్చులో, ఈ అధికార క్రీడలు మునిగిపోయినాయో అక్కడ వెనకబడుతున్నారు. కాబట్టి రాష్ట్రాల మీద దృష్టి పెట్టాలి. భారతదేశ భవిష్యత్తు రాష్ట్రాల్లో ఉన్నది. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ వాల్యుబుల్ టైం సార్. మీరు కోరుకున్నట్లుగా, మీరు సూచించినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఏర్పడాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, దేశం ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్.